ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు అయినేని శ్రీరాములు మాస్టర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడుతూ శివం ఫౌండేషన్ గత 4 సంవత్సరాల నుంచి ప్రతిరోజు అనాథలకు, పేదలకు ఒంగోలు నగరంలో శివం సంచార వాహనం ద్వారా అన్నం పెట్టి కడుపు నింపుతుందని, వారికి దాతలు ఆర్థికంగా అండగా ఉంటున్నారని తెలిపారు. మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యమ నేత, కమ్యూనిస్ట్ ఆశయాలు గల శ్రీరాములు మాస్టర్ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఐవి సుబ్బారావు ఆర్థిక సాయంతో ఒంగోలు నగరంలో 300 మంది పేదలకు అన్నం పెట్టి కడుపు నింపి మానవత్వం చాటారని తెలిపారు. ఆయనకు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, జర్నలిస్టులు దాసరి కనకారావు, సురేష్, కాంతారావు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొని శ్రీరాములు మాస్టర్కి ఘనంగా నివాళులర్పించారు. సరి చేసి పైన లోపల దీపారాలు చూపించుకోవాలి. కడ్డీలు పడి ఒకసారి తర్వాత చూపెడుతున్నాం. మాకు 10 సెకండ్స్ చాలు. బాబాయ్ అన్న ప్లేట్ సార్ ఒకసారి ఇవ్వండి సార్. కొండే బాబాయ్ ప్లేట్ తీసుకుపోయా. ఓకే ఇంకొక రండి తీసుకుని పెళ్లి కాదు విగ్రహం అన్ని తీసుకోండి పాపం. తప్పు పెట్టుకుంటే అది తినేసిరా అదే సంబర్తారా తీసుకుంటా. పక్కన పెట్టి ఓకేనా? మా
ఒంగోలులో శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం, వృద్ధాశ్రమం నిర్వహణ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. చాలా సంతోషదాయకం. అది గత 4 సంవత్సరాల నుంచి శ్రీహరి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, అలాగే 3 సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి ఆయన సేవ ఇది. ఆయన తిండి లేని వాళ్ళకి పెడుతున్న, సహాయపడుతున్న ఇది, ఇంటి లేని వాళ్ళకి కూడా చేయూతనిస్తూ అనేక కార్యక్రమాలు చేశారు. అది చూసి మేము కూడా ఆయనకు కూడా ఆయన ద్వారా పేదలకు సేవ చేసేందుకు వివిధ కార్యక్రమాలను ఇక్కడ జరుపుకోవాలని అందరికి సూచించాం. మా తండ్రి గారైన ఆయనేని శ్రీరాములు గారు ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉంటూ చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో కమ్యూనిజ భావజాలంతో పెరిగి ఎప్పుడు నిత్యం పేదల కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉంది. అందుకని ఆయన వర్ధంతి రోజున 10 సంవత్సరం మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ శివం ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని, ఇతర సేవా కార్యక్రమాన్ని అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఆదర్శమూర్తి ఉపాధ్యాయ సంఘ నాయకులు, వామపక్షవాది అయినేని శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం నందు 300 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ప్రతి నిత్యం శివం ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలో ఎంతోమంది అనాథలకు, పేదలకు అన్నం పెట్టి కడుపు నింపుతున్నాం. ఇవాళ శ్రీరాములు గారి పేరు మీద ఒంగోలు నగరంలో అన్ని ప్రాంతాలు తిరిగి పేదలకి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి మానవతతో కూడా మంచి పనిని సుబ్బారావు గారు వారి తండ్రి గారి పేరు మీద ఈ విధంగా గుర్తించే విధంగా ఆయన్ని అందరూ ఆదర్శంగా నెమరేసుకునే విధంగా ఈ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాములు గారికి శివం ఫౌండేషన్ తరపున